అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. బట్ ఇప్పుడు ఈ ఎస్పీ కోదండపాణి గారు, ఎస్పీ వెంకన్న బాబు గారు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు దగ్గర లేదండి, చుట్టాలా సార్? మాకు ఎస్పీ అనేది శ్రీపతి పండితారాజుల మా ఇంటి పేరు. వాళ్ళది కూడా అదే కదా? ఇన్ఫాక్ట్ వాళ్ళది అదే, మాది ఒకే ఇంటి పేరు, ఉమ్, ఒకే గోత్రం, ఒకే ఇంటి పేరు కాబట్టి తప్పకుండా దూరపు చుట్టాలుగా ఉండాలి. ఉమ్, మాకైతే దానికంటే ఎక్కువ కోదండపాణి గారు, బాలసుబ్రహ్మణ్యం గారిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ బంధం, ఈ రిలేషన్ అనేది మాకు ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. రెండోది, మాకు ఇన్ఫాక్ట్ కే విశ్వనాథ్ గారు కానీ, చంద్రమోహన్ గారు కానీ కూడా చుట్టాల వరుసే అవుతుంటారు మాకు. అదే మా నాన్నగారు మాకు చెప్పింది. సో నాకు ఆ భాగ్యం కలిగింది. చంద్రమోహన్ గారిని కలిశాను, కే విశ్వనాథ్ గారిని కలిశాను మేము. సో మాకు ఆ కమ్యూనిటీ ఇక్కడే పెరగటం వల్ల బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పోయేదాకా కూడా మాకు ఇన్ఫాక్ట్ హిజ్ వన్ ఆఫ్ మై వెల్ విష్ స్టాఫ్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు షోరూమ్ ఓపెనింగ్కి రావటం కానీ, మా కుటుంబంలో ఒక ముఖ్యమైన మనిషిగా యాజ్ ఎ గాడ్ ఫాదర్ హి వాస్ దేర్ ఫర్ us. ఓకే. సో ఫస్ట్ పెద్దనాన్న గారే ఇంట్రొడ్యూస్ చేశారు అవునండి. బాలు గారిని. అవునండి. ఏ సాంగ్ గుర్తుందా మీకు? అది అమ్మగారికి గుర్తుందా? అమ్మగారిని గుర్తుంది, పద్మనాభం గారి సినిమా. ఇంకెందుకు మరి అమ్మగారిని సీన్ లోకి ఎంట్రీ చేస్తే రైట్ కొన్ని వాళ్ళ ఆయన గురించి, వాళ్ళ Right. బావగారి గురించి రైట్. చాలా చక్కగా చెప్తారు. ఆ? రండి శారదా గారు, మీరు వచ్చిన తర్వాత ఫ్రేమ్ అందంగా ఉంది. ఈ ఇంటికి బ్యాక్ బోన్. ఏం చెప్తారు? మీ వారు మంచి మంచి సినిమాలు తీశారు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా, మీ బావగారు ఎన్నో సినిమాలు చేశారు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా, ఎస్పీ కోదండపాణి గారు కానీ, ఎస్పీ వెంకన్న బాబు గారు అంటే ఇప్పటికి మర్చిపోలేం, చిరస్థాయిగా నిలిచిపోయే పేర్లు. సుత్తివేలు గారు కానీ. ఏం చెప్తారు? బాలు గారిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, పాట గుర్తుందా? ఫస్ట్ మర్యాద రామన్ అండి. మర్యాద రామన్. ఫస్ట్ సాంగ్ మర్యాద రామన్. మర్యాద రామన్. ఓకే. నిజంగా నేను ఇక్కడ భాష తెలియకుండా ఇక్కడికి రావటానికి, వచ్చి మేనేజ్ చేసుకోగలగటానికి మా బావగారు, మా తోడుకోడలు నాకు చాలా హెల్ప్గా ఉంటారు. ఓకే. నాకు ఇక్కడ భాష తెలియదు, ఏమీ తెలియదు. అందుకని మా బావగారు, మా శారద వచ్చింది, ఇది ఇట్లా ఇది ఇట్లా అని అన్నీ నాకు హెల్ప్ఫుల్గా ఉన్నది వాళ్ళిద్దరు. ఓకే. అనుకున్నారమ్మా బాలు గారికి ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు, పాడినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతారు బాలు గారు, ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతారు యాజ్ ఎ సింగర్ అది ఆయన అనేవాడు, కానీ నేను అంత ఫీల్డ్ గురించి నేను నా ఫ్యామిలీ వరకే, నాకు సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? మా బావగారు, మా తోడుకోళ్ళు మాత్రమే. మా చుట్టాలు, తల్లిదండ్రులు అందరూ అటెటో మ్యారేజ్ తిరుపతిలో అయింది, చెన్నై వచ్చేసాను నేను. అంతే 16 yearsకి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నాకు బాగా హెల్ప్గా ఉన్నారు. తర్వాత ఇంకా ఒకళ్ళు కొంచెం పరిచయాలు పెరగటం అనమాట ఆయన మూలాన. అది ఎవరు బాగుంటారు మీతో అప్పుడున్న లేడీ యాక్టర్స్? మీ వారు పెద్ద అందరూ చాలా అందరూ ఉండే, కోదనాయుడు గారి మిస్సెస్ కానీ, చిరంజీవి గారి మిస్సెస్ కానీ, వేలు గారి మిస్సెస్ కానీ, తర్వాత వచ్చిన నూతన ప్రసాద్ గారి మిస్సెస్ కానీ, అందరూ చాలా అంటే ప్రివ్యూ షోస్ బాగా ఎక్కువగా ఉండేవి అప్పుడు రోజుల్లో. అప్పుడు అందరం కలుసుకుంటాం కదా, కలుసుకోవటం, మాట్లాడుకోవటం, ఏదైనా అకేషన్స్ ఉంటే జాయిన్ అవటం, ఇలాంటి పర్సనల్గా మనం షోస్ వేసుకుంటుంటాము. పర్సనల్ షోస్ వేసుకున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకోవటము, ఇలా ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు అన్నమాట. మా ఇంటి దగ్గరే, శాలిగ్రామంలోనే మా ఇంటి దగ్గరే శ్రీనివాస సీతారామ శాస్త్రి గారి మిస్సెస్, రాళ్ళపల్లి గారి మిస్సెస్, తనికెళ్ళ భరణి గారి మిస్సెస్, ఆ తర్వాత పోటి ప్రసాద్ గారి మిస్సెస్, సాక్షిరంగారావు గారి మిస్సెస్, అందరం బ్రాహ్మిన్స్. మా పండుగ వచ్చిందంటే ఇంకా మా ఎవరిని పిలవాల్సిన పర్లేదు, అందరం కలుసుకోండి, పూజలు పునస్కారాలు గుళ్ళల్లో అలా ఉండేవాళ్ళం. అంటే అప్పుడులో ఇది ఉండేదా సార్? అంటే క్యాస్ట్ చాలా 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 అడగకూడదు మాకు అట్లాంటి మాకు మీరు మొన్న మీ ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను నేను, మీరు మాట్లాడుతున్నప్పుడు. అప్పట్లో నాకు ఉంది కదా, అప్పటికి ఇప్పటికి ఉందనుకోండి, అది వేరే విషయం. ఉందనే అనుకోవాలి, ఇక మాకు తెలియట్లేదు. బట్ మాకు జరిగిన విషయాలు చూసుకున్నప్పుడు ఒకవేళ ఉండొచ్చేమో అనిపిస్తుంది. అదే చెప్తుంది. బట్ ఇవాళకి కూడా మేము హైదరాబాద్ వెళ్ళంటే మా అమ్మగారు దిగేది నూతన ప్రసాద్ గారి ఇంట్లోనే ఉంటారు. ఓకే. మాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి. ప్రమీల గారా? ప్రమీల గారు, పవన్ కూడా నాకు మంచి ఆల్మోస్ట్ లైక్ చిన్నప్పటి నుంచి బాగా పెరగటం వల్ల ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా తను అక్కడే నేను అక్కడే దిగుతా, ఒప్పుకోదు ఆవిడ ఎక్కడ ఉంటాను కూడా. ఇంకా అంత క్లోజ్ గా ఉంటాం మేము ఫ్యామిలీగా. ఇప్పటికే రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడుకోవటం, ఇప్పుడు ఇంతవరకే నాకు అలవాటు అనమాట. ఇప్పుడు రీసెంట్గా చెన్నైలో రవిరాజ పినిశెట్టి గారు ఉన్నారు కదా, వాళ్ళు బాగా ఎప్పుడు క్లోజ్గా మాట్లాడుకోవటం. ఇంకా మిగతా అందరు షిఫ్ట్ అయిపోయారు కదా హైదరాబాద్. అది ఫోన్లలో అంతే ఫోన్లలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎస్పీ
గారి పిల్లలు అంతా మీరు బాగుంటారా? చరణ్ గారు చాలా క్లోజ్, మ్మ్. చాలా క్లోజ్, రెగ్యులర్ కలుస్తుంటాం మేము. ఇప్పుడు మీరేం చేస్తున్నారు సార్? నేను ఇంటీరియర్ డిజైనర్ అండి. ఓకే. ఇక్కడ నాకు మోడ్యులర్ కిచెన్ షోరూమ్ ఉంది చెన్నైలో. ఇన్ఫ్యాక్ట్ 2011లో బాలు గారే ఓపెన్ చేశారు ఆ షోరూమ్ని. ఆయన ఆశీర్వాదంతో ఇంకా దేవుడి దయ వల్ల బాగా జరుగుతుంది. ఓకే. మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఏం చదువుకున్నారు మీరు? బిఏ కార్పొరేట్ ఓకే. బీసీఎస్ అంటారు. మీ వారికి ఇష్టం లేదు మీరు జాబ్ చేయడం? అట్లాగని లేదు, ఆ. పిల్లలతో సరిపోతుంది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు, ఓకే. ఇద్దరు ఏం ఇద్దరు చదువుకుంటున్నారు? అమ్మాయిలు. ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి యూకేజీ డిఏవి స్కూల్ ఇక్కడ. సో మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి సుత్తివేలు గారి అమ్మాయి మా ఇంటికి కోళ్ళగా వస్తే బాగుంటుందని మీరు ఇష్టంతో చేశారా, లేకపోతే మీ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు కాబట్టి లవెస్ట్ ఫస్ట్ సైట్ అన్నట్టు లేదు, అమ్మగారు. స్కూల్ నుంచి ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారా? అట్లా ఏం లేదు. ఆ, ముగ్గురు పిల్లలు నా ఇష్ట ప్రకారమే. అంటే మా వారు ఉండంగానే మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఫస్ట్ నాకు అమ్మాయి, ఉమ్, తను యుఎస్లో ఉంటుంది, తను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఎండి. ఓకే. ఇబ్బంది ఏం లేదు మనకి గట్టిగా వెళ్తే యూఎస్కి. ఎప్పుడు ఇయర్ పోతూనే ఉంటాను నేను. తర్వాత సెకండ్ అబ్బాయి టైంలో ఆయన, మా పెద్ద అబ్బాయికి 22 years అప్పుడు ఆయన లేరు. ఇక అప్పటి నుంచి నేను నా మేనేజ్మెంట్కి వచ్చిందనమాట. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మా అన్నయ్య పుట్టింది 74లో, నేను 75. పెదనాన్న గారు చనిపోయిన వెంటనే పుట్టడం వల్ల అన్నయ్యకి కూడా కోదండపాణి అని పేరు పెట్టారు మా అన్నయ్యకి. తను మైంట్రీ కన్సల్టింగ్ ఐటీ కంపెనీలో ఉన్నాడు అనమాట. ఓకే. ఇక్కడ చెన్నైలోనే ఉంటాడు తను. ఆయన పోయినా నాకు తెలియదు, ఆయన పోయినా నాకు చెప్పలేదు, షాక్ అవుతానేమో అనేసి. మా వారు మొదలెక్కించి అంటూనే ఉన్నారు నాకు, మా అన్నయ్య పుడతాడు, అప్పటికి మా అబ్బగారు చాలా సీరియస్గా ఉన్నారు. మా అన్నయ్య పుడతాడు నాకు, మా పిల్లాడే పుడతాడు అంట మొదలు పెట్టారు. అలాగే మా పిల్లాడే పుట్టాడు. ఆయన పోయిన ఆయన 5th ఏప్రిల్ పోయినారు. మా అబ్బాయి April 9th పుట్టాడు. ఓకే. కోదండపాణి ఆ పేరే పెట్టుకున్నారు. మా అబ్బాయి పుట్టకముందే ఆయన పేరు డిసైడ్ చేసేసుకున్నారు, ఓకే. మా అన్నయ్య పేరు. తర్వాత ఎస్పీ శ్రీను. వీడి పుట్టాడు 75లో వీడి ఓకే. పుట్టాడు. అందరికి అదే ఉందా? ఎస్పీ కోదండపాణి, ఎస్పీ శ్రీనివాస్. అంతే. అది మా ఇంటి పేరు, ఇంటి పేరు అంతే. పండితరాజులే మా ఇంటి పేరు. ఓకే. సూపర్. బాలు గారి వైఫ్ మీరు కలుస్తుంటారా? ఓ చాలా. మన ఈ మధ్య ఈ 10 రోజులు వచ్చినాయి కదా అది ఆయన పోయేప్పుడు, ఏదో కలుస్తుంటే ఉన్నా కూడా పాపం ఆవిడ బాధ చెప్పలేదు కాబట్టి కొంచెం ఏదో ఇంకా బయట పడలేదా? అది పడలే పాపం. అది ఎటు తిరిగినా ఆ టాపిక్ అట్టే వస్తుంది మాకు. అవును. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఏదో ఊరు వెళ్ళారు అనుకుంటానండి నేను, అలా అని మాట్లాడుతుంటే మాకు కష్టంగా ఉంటుంది, ఆవిడని బాధ పెట్టడం మాకు కష్టంగానే ఉంటుంది. ఆయన ప్రేమించే వాళ్ళే తట్టుకోలేరు ఇప్పుడు కూడా. అదే ఆయన- అవును అవును. కానీ అమ్మ, అంటే మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా కాబట్టి సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఏలేశారు ఆయన ఈ ఫీల్డ్లో, మ్యూజిక్ ఫీల్డ్లో. బట్ ఆయన చనిపోయినప్పుడు ఒక్కళ్ళు కూడా రాలేదు అనుకున్నప్పుడు ఆమె ఇప్పటికీ బాధపడతారా లేదా? నిజంగా చెప్పండి. కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు. నాకు బాగా గుర్తుంది రోషన్, లాక్డౌన్ టైము ఆయన చనిపోయినప్పుడు MGM హాస్పిటల్ బాడీని షిఫ్ట్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు, ఈవెన్ దో లాక్డౌన్ కోవిడ్ భయంతో ఉన్నా కూడా మేము అవి ఏం పట్టించుకోకుండా మాస్క్ వేసుకొని ఆయన బాడీని మోసి పక్కనే ఉండి, మీరు ఆయన బాడీ పక్కనే ఉండి కార్యక్రమాలు ఏదాకా ఉండి, అప్పట్లో కూడా వర్షం పడినప్పుడు కూడా ఫ్యాన్స్ వచ్చారు. కాకపోతే మనం అనుకున్నంత బికాస్ ఆఫ్ పోలీస్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉండటం వల్ల తక్కువే, కానీ లేదంటే అట్లాంటి మహామహికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మాకు జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన లేరని. యాజ్ అ ఫ్యాన్గా, యాజ్ అ దేవుడి దగ్గర చుట్టంగా, ఒకే ఇంటి పేరు కాబట్టి మాకు ఆ ఒక దాంతో మేము ఇంకా ఒకే గర్వంగా ఉన్నాం, ఇట్లాంటి కుటుంబంలో పుట్టాము. సో ఇప్పుడు మీరెవరు ఇంక మళ్ళీ ప్రొడ్యూస్ చేసే ఉద్దేశమే లేదు ఇంకా? ఫ్యాక్ట్, యాజ్ అఫ్ సెడ్, నేను ఐఎమ్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద హైదరాబాద్ ఛాంబర్ ఆల్సో, అంటే మెంబర్గా ఉన్నాను, ప్రొడ్యూసర్ మెంబర్. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్ నౌ. ఓకే. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి నాన్నగారి పేరు ఆ కోసం చెయ్యాలని ఒక ఆశ ఉంది, కానీ మా అమ్మగారే మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తారు, వద్దు మనకి వద్దని. ఇండస్ట్రీ. ఎందుకమ్మా? అస్సలు interest ఎందుకు? లేదండి. కష్టాలు చూసారా అప్పుడు? చాలా చూసాం, చాలా ఆ. చాలా చూసాము. కష్టపడి కొన్ని ఇల్లు అమ్మేసినట్టుంటారు, ఇల్లే పొలాలు అమ్మేసి ఉంటారు. మాకు అర్థం- ప్రొడ్యూసర్లకు చాలా వచ్చింది ఆయన దాన ధర్మాలేనండి, మేము కష్టమని అమ్మింది ఏమీ లేదు. ఆయన దాన ధర్మాలే చేసేసారు బాగా. ఆయన ఎంతవరకు ఉంచారో అది నిలబెట్టుకున్నాం అంతవరకు, అంతే. అంతే. ఆయన ఉంచింది మేము పాడు చేసుకోలేదు, నిలబెట్టుకున్నాం అలాగే. ఆయన చేసిన దాన ధర్మాలు బాగా గుర్తు. ఒక డ్రైవరు వచ్చాడు మా ఇంటికి, దాసనారాయణరావు గారిది. ఒక డ్రైవర్ వచ్చాడు. ఏంటయ్యా అంటే, డ్రైవర్స్ అందరు స్ట్రైక్ చేశారమ్మ గారు,
ఇవాళ ఆయన మూలాన్ని మేము అన్నాలు తింటున్నాం అన్నాడు. నాకు అర్థం కాలే, ఏంటి ఎందుకు జరిగింది ఇది అనేసి, ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అనేసి. అయితేను దాసరి పద్మకి డ్రైవర్కి ఏదో గొడవ వచ్చింది, అదో డ్రైవర్ని కొట్టారు, అందుకని మాకు పనులు లేవు. మనిషికి 5,000 ఇచ్చాయంట ప్రతిరోజు. ఇంట్లో భార్య పిల్లలు మీరు భోజనాలు వండుకొని తినండి అనేసి. అది చెప్పంగానే నాకు చాలా గర్వమైంది. ఆయన పోనీ మంచి పని చేస్తున్నారు, అది చాలు మనకి అనేసి. నాకు ఆ ఫీల్డ్ గురించి కానీ ఇది గురించి కానీ మా ఫ్యామిలీ మా పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెద్ద చేయాలి, వాళ్ళని ఎలా ఒక లెవెల్కి తీసుకురావాలి, అందుకని నాకు సినిమాలు అంటే అసలు ఇష్టం లేదు. అందుకే మొత్తం వేరే ఫీల్డ్ కంప్లీట్ నేనే నా హ్యాండ్ ఓవర్లో నేను తీసుకున్న ఫ్యామిలీని అంతే. ఆయన మొత్తం పెట్టా. ఇప్పటికి మీదే నడుస్తుంది. నేనే నడిపించుకుంటున్నాను. లేకపోతే అమ్మాయిని ఆ లెవెల్కి చదివించడం కానీ అబ్బాయిని ఈ లెవెల్కి చదివించుకోవడం కానీ చేస్తుంటాను. ఆయనకి తెలియదు. ఒక్కోసారి అడుగుతారు, ఏంటి ఎవరన్నా అడిగితే ఏంటి పిల్లలు ఏం చదువుతున్నారు అని అడుగుతారు నన్ను. తెలియదు అవన్నీ. ఒక స్టాండ్ తీసుకొని నిలబడ్డారు అంతే, కుటుంబం కోసం నిలబెట్టారు అందరూ అంతే. అదే. సో మీరు కూడా అత్తగారి మార్గంలో నడుస్తున్నారా? భయపడతారా అత్తగారికి? అత్తగారు మీకు భయపడతారా? వాళ్ళ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరికి. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు కలిసి నన్ను అటాక్ చేస్తారు అప్పుడప్పుడు, కానీ వాళ్ళిద్దరు మంచి యూనిటీ. ఓకే. సో సుత్వీల్ గారి అమ్మాయి మన ఇంటి కోడలు అయితే బాగుంటుందని ఆలోచన మీదే? ఏదో మాటల మీద ఇద్దరు మాట్లాడుకున్న వాళ్ళమ్మా. నేను సరే ఓకే నాకు ఇష్టం అన్నది, ఆవిడ ఇస్తానండి మీ అబ్బాయికి అన్నది. ఓకే అనుకున్నాం అంతే. చిన్నప్పటి నుంచి తెలుసు ఇద్దరికి ఇద్దరు. సూపర్. ఎనీహౌ హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. అప్పుడప్పుడు ఇలా మీ ఫ్యామిలీస్ చూపించడం నిజంగా మాకు ఎంతో అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎక్కడ అసలు దొరికి పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది ఇవాళ రేపు. బట్ మాకు ఆల్మోస్ట్ అందరినీ ఇప్పటి వరకు మేము మా టీంతో కష్టపడి చాలా దూరం, చెన్నైలో అయితే చాలా ట్రావెల్ చేసాం. అండ్ నిజంగా గ్రేట్ మిమ్మల్ని కలవటం. అండ్ నేను ఎప్పుడైతే సుత్వీల్ గారికి మంచి పెద్ద ఫ్యాన్. ఆయన కామెడీ ఇప్పుడు కూడా యూట్యూబ్ లో వేసుకొని వింటాం మనం. సుత్వీల్ గారిది, శ్రీలక్ష్మి గారిది, వాళ్ళు మామూలు రాళ్ళపల్లి గారు, వీళ్ళందరూ మామూలు హేమాహేమీలు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. కామెడీ టైమింగ్ లో మల్లికార్జున్ గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు రూల్ చేశారు అందరూ కూడా. సో వాళ్ళ పేరుని ఇంత కూడా తగ్గించకుండా వాళ్ళ గౌరవాన్ని పెంచుకుంటూ మీరున్న పొజిషన్ అంటే మీరున్న ఫీల్డ్ లో మీరు మంచిగా వెళ్తున్నారు సార్, మంచి మార్గంలో. నిజంగా ఇప్పటికీ ఆ హెల్పింగ్ నేచర్ అనేది మీకు పోకుండా మీకు తగ్గట్టుగా మీరు చేసుకుంటూ ఇలానే ఉండాలని. సో బాబు ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేయాలంటున్నారు నాన్నగారి పేరు కోసం. మీరు తాళాలు ఇస్తే అందుకే నేను వీళ్ళని ఎంత ఓపెన్ గా చెప్తున్నా. నేను వీళ్ళని గురించి ఆ లెవెల్కి వాళ్ళు చదివించి అది నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అమ్మాయి ఆ లెవెల్లో ఉంది అంటే, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఎండి, మా అబ్బాయి సాఫ్ట్వేర్ మేనేజరు, వీడు ఒక లెవెల్గా బాగా బిజినెస్లో చాలా తెలివిగా చేసుకుంటాడు. అది 100%. నాకు ఇంకా సినిమాలు, అట్మాస్ఫియరు, ఆ మనుషులు, ఓల్డ్ ఫ్రెండ్స్ మాత్రమే నేను టచ్లో పెట్టుకున్నా. ఇప్పుడు వాళ్ళు నాకు తెలియదు ఎవరు. తీయచ్చు, బాహుబలి రేంజ్ లో తీయచ్చు, అంతే. ఆయన పడ్డ కష్టాలు, ఆయన ఇవన్నీ చాలా అదే చెప్పాను. నాకు 16 years లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి చూస్తున్నాను. మా బావగారిని చూశాను, జీవితాన్ని చూశారు. మా కోదండ పండు గారిని చూశాను, మా బావగారిని, వాళ్ళ అబ్బాయి ఈశ్వర్ని చూశాను. ఇవన్నీ నా కళ్ళ ఎదురుగా నా దగ్గర పెరిగిన పిల్లల్ని అందరినీ చూశాను. వద్దు మనకి. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. రోషన్, మీరు చేసే ప్రోగ్రామ్ మేము రెగ్యులర్ గా చూస్తుంటాం. థ్యాంక్ యూ. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అంటే ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక చెన్నైలో మర్చిపోయిన వాళ్ళ గురించి వాళ్ళని ఎత్తుక్కుంటూ వాళ్ళ ఇంటి దగ్గర గడపకొచ్చి మాట్లాడి ఇంత క్వాలిటీగా తీస్తున్నారంటే ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం రోషన్ గారు. అదే నేను చెప్తున్నా. మా అబ్బాయిని మొన్న అన్నాడు, అవునా అన్నా నేను. అంటే అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, మీ ప్రోగ్రామ్ వచ్చిందంటే ఇంకా మిగతావన్నీ మర్చిపోతా. చూసుకుంటూనే యూట్యూబ్లో, ఇంకా తర్వాత ఇంకా ఎక్కడికి పోతా నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా హెల్దీగా, హ్యాపీగా ఇంకా మీరు ఈ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.